హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఇంకో స్టార్ క్రోచెట్‌తో మీ ముందుకొచ్చేసాను. ఇలా పెద్ద రింగ్ తీసుకొని దానిలో నుంచి 3 చైన్ వేసుకోవాలి. తర్వాత 2 డబుల్ క్రోచెట్స్ వేసుకోవాలి. 2 డబుల్ క్రోచెట్స్ వేసుకున్న తర్వాత 2 చైన్ వేసుకోవాలి. మళ్ళీ ఇలాగే 3 డబుల్ క్రోచెట్స్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ 2 చైన్ వేయాలి. ఇలా మొత్తం మనం 5 వేయాలి. 3 డబల్ క్రోచెట్స్ ఇంకా 2 చైన్స్. దాని తర్వాత రింగ్ థ్రెడ్ లాగి టైట్ చేసుకుంటే మనకి దగ్గరికి ఒక చిన్న స్టార్ షేప్ వస్తుంది. మొత్తం ఇప్పుడు 3 అయినవి. ఇలా 5 వేసిన తర్వాత ఇలా స్టార్టింగ్లో ఉన్న రింగ్ని ఇలా థ్రెడ్ని గట్టిగా పట్టుకొని లాగితే కొంచెం దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఒక స్లిప్ స్టిచ్ వేయాలి స్టార్టింగ్లో 3 చైన్ వేసిన దగ్గర. తర్వాత మళ్ళీ ఇంకొకటి మనం ముందు 3DC వేసాం కదా డబల్ క్రోచెట్స్, దానిలో మధ్యలో నుంచి ఒక స్లిప్ స్టిచ్ తీసుకోవాలి. తర్వాత 2 చైన్ వేసిన ప్లేస్లో ముందు మనం ఒక 3DC వేసుకోవాలి. డబల్ క్రోచెట్స్ వేసుకున్నాక ఒక 2 చైన్ వేసుకోవాలి. మళ్ళీ 3 డబల్ క్రోచెట్స్ వేసుకోవాలి. తర్వాత 3 DCల మధ్యలో నుంచి ఫస్ట్ రౌండ్లో ఉన్న 3 DCల మధ్యలో నుంచి ఒక స్లిప్ స్టిచ్ తీసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఉన్న గ్యాప్లో మనం 3 DCలు వేసుకొని 2 చైన్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ 3 DCలు ఒక్కొక్క గ్యాప్లో అలా వేసుకుంటూ మొత్తం 5 ఉన్నాయి కదండి. ఆ 5 గ్రూప్స్లో కూడా మనం ఇలాగే వేసుకోవాలి. ఫస్ట్ రౌండ్లో వచ్చిన 5 గ్యాప్స్లో ఇలాగే మళ్ళీ మనం సెకండ్ రౌండ్ 5 గ్యాప్స్లో ఇలా 3 డబల్ క్రోచెట్స్, 2 చైన్, మళ్ళీ 3 డబల్ క్రోచెట్స్, ఇలా సెకండ్ రౌండ్ని కంప్లీట్ చేసుకోవాలి. లాస్ట్లో స్లిప్ స్టిచ్ వేసి థ్రెడ్ని బయటకు లాగేస్తే స్టార్ షేప్ అయిపోయింది. ఇలా మనం ఇంకో స్టార్ని కూడా చేసి ఉంచుకున్నాను ముందే. చేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఒక స్లిప్ స్టిచ్ వేసి ఇలా స్టార్ట్ చేయాలి. ఈ రెండింటిని కలిపి స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా ఒక్కొక్క DC మధ్యలో ఒక సింగిల్ క్రోచెట్ వేసుకుంటూ 2 స్టార్స్ని జాయింట్ చేసుకోవాలి. ఒక్కొక్క DC మధ్యలో ఒక సింగిల్ క్రోచెట్ వేసుకోవాలి. ఒక్కొక్క డబల్ క్రోచెట్ మధ్యలో వేసుకోవాలి. మనకి స్లిప్ స్టిచ్ వచ్చిన ప్లేస్లో మళ్ళీ అలాగే వేసుకోవాలి. మళ్ళీ ఇలా డబుల్ క్రోచెట్ వచ్చిన ప్లేస్లో సింగిల్ క్రోచెట్ వేసుకోవాలి. ఇలా మధ్యలో మనం స్లిప్ స్టిచ్ వేసినప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా అలాగే స్లిప్ స్టిచ్ వేయాలి. ఇప్పుడు డబుల్ క్రోచెట్ వచ్చిన ప్లేస్లో సింగిల్ క్రోచెట్ వేయాలి. ఇలా 2 స్టార్స్ని ఇలా జాయిన్ చేసుకుంటూ సింగిల్ క్రోచెట్ వేసుకుంటూ స్లిప్ స్టిచ్ వేసుకుంటూ కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టార్ డిజైన్ రెడీ. దీన్ని కీ చైన్ హోల్డర్గా యూజ్ చేసుకోవచ్చు. చివరిలో థ్రెడ్ని బయటకు లాగి ఇలా వెనక నుంచి ఫోల్డ్ చేసేసుకుంటే స్టార్ షేప్ రెడీ. Thank you for watching.